హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో గగన్ భూమిల నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. అందరూ కొత్త బట్టలతో రెడీ అవుతారు. హాల్లో అందరూ వెయిట్ చేస్తూ ఉండగా గగన్ పూరిని శారదాని తీసుకొని చక్కగా రెడీ అయి శరత్చంద్ర ఇంటికి వస్తాడు. భూమిని చీరలో చక్కగా రెడీ చేసి ఇందు కిందికి తీసుకొస్తూ ఉండగా భూమిని చూసి గగన్ ఫ్లాట్ అవుతాడు. భూమి నిజంగా చాలా అందంగా ఉంటుంది. అప్సరసలాగా కనబడుతూ ఉంటుంది గగన్కి. ఇక వెళ్ళి శరత్చంద్ర పక్కన కూర్చుంటుంది భూమి. ఆ తర్వాత ఓరగా గగన్ని చూస్తూ గగన్కి, పూరికి, శారదాకి కాఫీలు అందిస్తుంది భూమి. శరత్చంద్ర భూమిని అలా చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు. ఆ తర్వాత శరత్చంద్ర శారదాని ఇలా అడుగుతూ ఉంటాడు, ఇక మాట్లాడండి, పెట్టిపోతలు ఏం కావాలో అడగండి అని శరత్చంద్ర శారదాని అడుగుతూ ఉండగా, మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపించడమే మా భాగ్యం అనుకుంటున్నాము, అంతకు మించి మాకేం అవసరం లేదు అని శారద అనగానే భూమి తలపై ప్రేమగా నిమురుతూ ఉంటాడు శరత్చంద్ర. మళ్ళీ ఇందు బిందులని ఇలా అంటుంటాడు, అమ్మ ఇందు బిందు వెళ్ళి గగన్కి ఇల్లు చూపించండి అనగానే ఇందు ఇలా అంటుంటుంది, అన్నయ్యకి మేము ఇల్లు చూపించడం కన్నా భూమి ఇల్లు చూపిస్తుంటే బాగుంటుంది మామయ్య అనగానే కోపంతో రగిలిపోతూ ఉంటాడు శరత్చంద్ర. అపూర్వ వైపు శరత్చంద్ర చూడగానే ఏం కాదు అన్నట్టు కళ్ళతో సైగ చేస్తుంది అపూర్వ. దాంతో గగన్ భూమి ఇద్దరు ఇల్లు చూడడానికి పైకి వెళ్తూ ఉంటారు. స్టెప్స్ ఎక్కుతూ ఉండగా భూమిని పట్టుకోబోతూ ఉంటాడు గగన్. మెల్లిగా తప్పించుకుంటుంది భూమి. అపూర్వ శరత్చంద్ర కుట్ర పన్నుతూ ఉంటారు. ఇక మెల్లిగా భూమిని వెనకాల నుండి వాటేసుకుంటాడు గగన్. ఈ నిశ్చితార్థం జరుగుతుందా? అపూర్వ గెలుస్తుందా? గగన్ గెలుస్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.